వన్ టౌన్ పరిధిలో ఉండే బ్రాందీ షాపులు 10కి తెరుస్తున్నారు, 10కి మూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 10కి తెరిచి 10కి మూస్తున్నారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే. ప్రజలారా, ఇందులో నేను ప్రజలను నిజాయితీ కలిగినటువంటి అధికారిని ప్రశంసించాలి కాబట్టి ప్రజలు కూడా గుర్తించండి. నేనైతే గుర్తిస్తాను. మంచి వన్ టౌన్కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాందీ షాపులలో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాందీ షాపులను 6 బ్రాందీ షాపులు ఉన్నాయంట ఆయన పరిధిలో. వన్ టౌన్ సర్కిల్లో 6 పిలిపించి, ఇంతవరకు మీరు ఎట్లా వినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు. నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ₹1 మీ నుంచి మామూలు తీసుకోను. నెలసరి మామూలు ఇస్తున్నారు కదా స్టేషన్కు, అది నేను తీసుకోను. నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు, తొక్కద్దు. 10 గంటలకు షాపు తెరచాలా, రాత్రి 10 గంటలకు ముయ్యాలా. బ్రాందీ షాపులో తాగకూడదు, బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు. ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే, లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు. హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే. హెచ్చరికను పాటింపు చేయని వరదరాజిరెడ్డి మనుషులు కొంతమంది 10నే తెరిచినారు, రాత్రి 11కు మూసినారు. బీఆర్ సందులో కావచ్చు, వసంతపేట కావచ్చు. 10:30కు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలనో ఆ విధంగా పనిచేసింది. పోలీసు వాళ్ళలాగా పనిచేసినాడు. ఇప్పుడు దావకు వచ్చినారు. వన్ టౌన్ పరిధిలో ఉండే బ్రాందీ షాపులు 10కి తెరుస్తున్నారు, 10కి మూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 10కి తెరిచి 10కి మూస్తున్నారంటే అది మా పొద్దుటూరులో ఒక్క స్టేషన్ పరిధిలోనే. ప్రజలారా, ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తానా. ఇదివేళ మాకేదైనా కొద్దిగా నష్టమో ప్రభుత్వాన్ని విమర్శించలే, వద్దు అట్లొద్దు. ధర్మం 4 పాదాల మీద నడచాల్సిందే. డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు వెరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే, ప్రశంసించాల్సిందే అతన్ని. ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు. కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను, ఆయన్ను అభినందిస్తాను. లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంలో 10:30కు షాపు తెరిచే ఒకని మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజిరెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు, కొండారెడ్డికి. ఈ సిఐ మమ్మల్ని పట్టకపోయినాడు, మమ్మల్ని అట్టన్నాడు, ఇట్టంటున్నాడు, కొడతనాడు, తిత్తనాడు, మాకు బ్రాంచ్ షాపులు తెలుసుకోకుంటే ఎట్లా, నువ్వు సిఐకి ఫోన్ చేయినా అని చేసినాడంట. కొండారెడ్డి ఉండి ఆయన మన మాట వినడు, చెప్పినా వేస్టు, మనం వేయించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అనే అంట. ఈయన ఒక మాజీ కౌన్సిలరు, మనం వేయించుకోలేబ్బా, వాళ్ళంతకు వాళ్ళే వచ్చినారు, ఒక 3 నెలలు ఆగండి, ఎలక్షన్ల కల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే, లోకేష్ చెప్పుకుంటున్నాం అని చెప్పిన. అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీస్ అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు, మా ప్రశంసలే, మేము కొట్టే సప్పట్లే ప్రశంసలు. ఇవే వాళ్ళకు మేము ఇచ్చే అవార్డు, ప్రజలు ఇచ్చేది. ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడ వినా కానీ ప్రజల వైపు నుంచి ప్రశంసలే ఉంటాయి. మరి ఈ సందర్భంగా నేను మిగతా పోలీస్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా, వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా, చెడ్డ అభిప్రాయంతో అడగడం లేదు. వన్ టౌన్ పరిధిలో మాత్రమే 10 గంటలకు తెరచడం, 10 గంటలకు ముయ్యడం ఎందుకు? ప్రొద్దుటూరు అంతా కూడా ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది. స్త్రీల యొక్క మర్యాదకు, ఆత్మగౌరవానికి, ప్రజల యొక్క స్వేచ్ఛకు, గొడవలు లేకుండా ఉండడానికి బాగుంటుంది. కాబట్టి 2 టౌన్ అయినా 3 టౌన్ అయినా మరొకటైనా 10 గంటలకే తెరిచి 10 గంటలకే మూసే సిస్టంలోకి రావాలని ఆ అధికారులను కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొకలాగా సంబంధించిన పోలీసు అధికారులు భావించద్దని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రజల పక్షాన.
వందలు ఏమని ప్రొద్దుటూరు పట్టణ ప్రజలారా, పోలీస్ అధికారులారా, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఒక చిన్న విజ్ఞప్తి. పోలీస్ శాఖకైతే, ప్రజలకైతే మంచిని గమనించండి అని నా అభ్యర్థన, నిజాయితీని గమనించండి అని నా అభ్యర్థన. ఏం నా నిజాయితీ, ఏం నా మంచి? పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇవన్నీ మద్యం బాటల్లో ధరలు పెంచినాడు చంద్రబాబు నాయుడు, ప్రజలకు ఆర్థిక భారం అయింది. అది ఇప్పుడే చెప్పినా నేను. ఆ సబ్జెక్ట్ పక్కన పెడదాం. ఉదయం 10 గంటలకు బ్రాందీ షాపులు తెరచాల, రాత్రి 10 గంటలకు బంద్ చేయాల. ఇది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు. పైకి పేపర్ మీద మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇక స్వేచ్ఛ ఇచ్చినాడు వ్యాపారస్తులకు. తెల్లవాడుదలు అమ్ముకోండి, బ్రాందీ షాపులను తాపి కొనబెట్టుకోండి, వీధులలో బ్రాందీ షాపులు పక్కన ఖాళీ జాగాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటూ తాగండి. ఆడోళ్ళు అట్లా పోతానే ఆయన ఉచ్చబోతానండి, వయసు పిల్లలు పోతానే కొట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన ధరలు అమ్ముకోండి. ఒకవేళ ఆడ ఇబ్బంది ఉంటే మళ్ళీ మీ పల్లెలలో మీ సందులలో బెల్ట్ షాపులు పెట్టుకొని బాటల మీద 20-30 రూపాయలు ఇంకా ఎక్కువ అమ్ముకోండి. ఏటీఎం చేసినాడు. ఏటీఎం, మనకు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ, ఇది కాదు ఇప్పుడు ఏటీఎం. ఏటీఎం అంటే ఎనీ టైం మందు, ఎనీ టైం. చంద్రన్న బంపర్ ఆఫర్ ఇచ్చినాడు, మంచిదే. ఇప్పుడు